ఇప్పుడు బీసీ జనాభా లెక్కలు తీసేటప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటిది? జనాభా లెక్కలు. ఏ కులం ఎంత ఉంది, ఎవరు ఎంత ఉన్నది. 77 క్వశ్చన్లలో ప్రశ్నపత్రంలో 77 ప్రశ్నలు అడుగుతారు. మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు అడుగుతున్నావు? అందులోపల ఎన్ని బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి, ఎంత ఆస్తి ఉంది, ఎన్ని పెళ్ళాలు ఉన్నారు, ఎంతమంది, ఇక అవన్నీ అవసరం. దాంతో చాలామంది తప్పించుకున్నారు. అంటే ఆ సమాచారం ప్రభుత్వం దగ్గర తప్పే ఉంది. అవసరం ఏముంది మీకు? మీకు కావాల్సింది ఏంటిది? బీసీలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులంలో ఎంతమంది ఉన్నారో మీకు కావాలి లెక్క. అది విడిచిపెట్టి 77 శాంతాలు లేక అడిగేటోళ్ళకల్లా సగం మంది చెప్పడానికి ముందుకు రాలేదు. లోపభూయిష్టమైన విధానం అవలంబించడం వల్ల అర్బన్ ఏరియాలలో అందరు తాళాలు వేసుకొని పోయారు. రైట్. ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చింది ప్రభుత్వం, మళ్ళీ చేస్తున్నారు. అవకాశంలో కూడా లోపభూయిష్టంగా ఉంది. ఆ విషయాన్ని మేము చెప్పాం. ఆన్లైన్లో మళ్ళీ అదే టోల్ ఫ్రీలా వచ్చి చెప్పమంటారు. నువ్వు ఇంటికి పోతేనే చెప్పని వాళ్ళు, తాళాలు వేసుకొని పోయిన వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో టోల్ ఫ్రీలో వచ్చి చెప్తారు. అందుకే ఇప్పుడు వీళ్ళకి సరిగా రెస్పాన్స్ లేక పేపర్ స్టేట్మెంట్ అవన్నీ ఇస్తుంది. మేము కూడా ఇచ్చాము. మీలాంటి బీసీ ఉద్యమ నేతలు చైతన్యపరచాలి కదా. చైతన్యము అంటే పాపులేషన్ లెక్కలు తీసేటప్పుడు ప్రభుత్వం చైతన్యం చేస్తుంది, అనుసరించే విధానం చైతన్యం చేస్తారు. అనుసరించిన విధానమే లోపభూయిష్టంగా ఉంది. ప్రతి ఇంటికి టీచర్లను, రెవెన్యూ అధికారులను, పంచాయతీరాజ్ శాఖ అధికారులను, మీడియాను మోహరింపజేయాలి. చేసి అప్పుడు కేసీఆర్ జరిపినప్పుడు ఎట్లా చేసిండు? బాగా పబ్లిసిటీ ఇచ్చిండు. అంత మొత్తం గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా మోహరించి ఇంటింటికి పోయి ఎక్కడ సందువకుంటూ మాట చెప్పాడు. ఇది అన్నిటికీ ప్రతిపాదికగా అని చెప్పిండు. కులము, మతము సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఇది ప్రతిపాదిక ఉంటాయని భయపెట్టాడు ప్రజలు. ఇప్పుడు నువ్వు ఏడ భయపెట్టావు? భయపడలేదు, పెట్టనే లేదు. మీరే అంటారు కదా భయపెడుతున్నారని. భయపెట్టడం అంటే దాని ఇంపార్టెన్స్ కూడా చెప్పాలి. భయం అంటే నా ఉద్దేశం దాని ఇంపార్టెన్స్ ప్రజలకు చెప్పాలి. ఈ జనాభా లెక్కలు తీస్తే దీని ప్రతిపాదికమే మీ పిల్లలకు భవిష్యత్తులో కులం సర్టిఫికేట్ ఇస్తాం, ఆదాయం సర్టిఫికేట్ ఇస్తాం, నివాస ధృవపత్రం ఇస్తాం, ఈ రేషన్ కార్డులు ఇస్తాం, అన్నిటికీ ఇది ప్రతిపాదిక ఉంటుందని చెప్తే మనిషి సహజంగా స్వార్థజీవి. కాబట్టి దీంట్లో మిస్ అయితే మాకు ఇవన్నీ కోల్పోతాం, మా పిల్లల భవిష్యత్తు కూడా కోల్పోతామని ప్రతి ఒక్కరు కరెక్ట్గా ఉంటారు. కృష్ణ గారు, ఇందాక మీరు కేసీఆర్ సర్వే రైట్ అంతవరకు ఓకే. కేసీఆర్ ఒకలో సర్వే చేసినారు, ఆ సమాచారం ఎక్కడ ఉంది ఇప్పుడు? ఆ సమాచారం ఆయన బయటికి తీయలేదు కేసీఆర్. మరి ఏం లాభం? అంటే ఆయన చేసిండు, ఆయన రాజకీయంగా ఓట్ల లెక్కింపు కోసం లేదా ఏ నియోజకవర్గం లేకులం ఎక్కువ ఎట్లుంది అనే తన రాజకీయ ప్రయోజనాల కోసం చేసిండు తప్ప బీసీల ప్రయోజనాలను చూడలేదు. అందుకే దాన్ని పక్కకి పెట్టి దాచిపెట్టాడు. కానీ ప్రభుత్వ సభను దారపోసిండు కదా. దారపోసిండు. అక్కడ అసలు పెట్టాలి, బయట పెట్టాలి, పబ్లిష్ చేయాలి, లెక్కలు చూపెట్టేది ఉంటే బాగుంది. ఇప్పుడు మీలాంటి మేధావులు ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. 1930s తర్వాత అసలు సర్వే జరిగింది లేదు, కులాల లెక్క వచ్చింది లేదు, ఏ కులం ఎంత, బీసీలు ఎంతమంది, వీళ్ళు ఎంతమంది అనేది లెక్క లేదు. కానీ వాళ్ళ ఒక స్పష్టమైన ఆధారం ఉంది, ఒక శాస్త్రీయమైన ఆధారం ప్రభుత్వం దగ్గర ఉంది. దాని బేస్గా వెళ్ళొచ్చు ముందుకి. స్పష్టమైన ఆధారం ప్రభుత్వం దగ్గర లేదు పూర్తిగా. ఎందుకంటే జనాభా లెక్కలు తప్పని మేము మొన్న మీటింగ్లో చెప్పాం. ఒకటి ఎట్లా తప్పు ఉంది, మేము అందరం ఇంటింటికి పోయినాం, తప్పెట్టుంది అని అడిగారు. ఆధార్ ప్రకారం బీసీ జనాభా టోటల్ జనాభా ఎంత? ఇప్పుడు మొన్న లెక్కల ప్రకారం టోటల్ జనాభా 3,55,00,000 తీసినారు వీటి. అయితే మేము ఆధార్ ప్రకారం చెప్పాము. ఆధార్ కార్డుల ప్రకారం 3,85,00,000 22 వరకు ఉంది. ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళల్లో మళ్ళీ ఒక 40-50 లక్షలు పెరుగుతారు. అంటే 4 కోట్ల పైగా పోతుంది. అదే కృష్ణ గారు, వీళ్ళు ఇంటింటికి వెళ్ళిండ్రు, జిల్లాలో 99% తగ్గింది. హైదరాబాద్ అన్నదాంతో ఏకీభవిస్తే జిల్లాలలో గ్రామాలలో బాగా జరిగింది, పట్టణ ప్రాంతాల్లో జరగలేదు. దాంతో లెక్కల్లో తప్పు వస్తుంది. వీళ్ళు ఇంటింటికి పోవాలి, మోహరించాలి, పబ్లిసిటీ చేయాలి, దాని ప్రాధాన్యత చెప్పాలి. అక్కడ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉండొచ్చు, కానీ క్వశ్చనీర్ ఎవరు తయారు చేశారు? వాళ్ళ లోపం ఉంది. అక్కడ చిత్తశుద్ధిగా అనిపిస్తుంది. 77 ప్రశ్నలు ఎందుకు నీకు? నువ్వు మళ్ళీ ఒకసారి జరుపు. కేంద్ర ప్రభుత్వం చేసే సర్వేలోనే 35 ఉన్నాయి.
ఇంట్లో నీకు 77 ఎందుకు, అక్కడేమి ఇంటెన్షన్ బయట పడుతుంది, మీకు చిత్తశుద్ధి లేదు. అంటే చిత్తశుద్ధి లేదు, ఇదంతా చేసుకుంటూ వచ్చిన అంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని నేను అనను. ఈ కింద చాలామంది ఉన్నారు కదా, వాళ్ళంతా తప్పుడు సలహాలు, తప్పుడు పద్ధతులు ఇవన్నీ అవలంబించారు.